నాకేంటో ఏం చెప్పాలో తెలియట్లే, కన్నులు పండుగగా ఉందన్నమాట. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ముత్తాతలు వాడిన కాణీలు అనాలు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మన దేశంవి కాకుండా ఇతర దేశాలన్నిటివి కూడా కలెక్షన్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ కోటి గారు. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ వీడియో ఏంటంటే మా సొసైటీలో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కాయిన్స్, నోట్స్ అవన్నీ కలెక్ట్ చేస్తారనమాట. సో ఇది ఒకవేళ మీకు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ హాబీ, మీకు చాలా టిప్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో. సో మీరు స్టోర్ చేసినా కూడా మా అందరికీ వీఆర్ బ్లెస్డ్. అంటే ఇవన్నీ మేము చూడటం అన్నది రియల్లీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ హార్డ్ వర్క్, మీ ప్యాషన్ అంతా కూడా కనిపిస్తుంది ఇందులో. కొంచెం మీ మాటల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ స్టార్టెడ్ ఇన్ 97లో స్టార్ట్ చేశాను. 97 నేను ఫస్ట్ యూఎస్ ట్రిప్ వెళ్ళినప్పుడు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకా స్లోగా ఐ కుడ్ నాట్ స్పెండ్ టైం. తర్వాత కొంచెం బిజీ అయిపోయి వర్క్లో 10 years గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 5 years నుంచి కొంచెం ఫ్రీ టైం దొరికింది. దెన్ మళ్ళీ ఫోకస్ చేసి పర్టికులర్గా స్పెషల్ ఇంట్రెస్ట్గా ప్యాషనేట్గా స్టార్ట్ చేసేసి ఐ కలెక్టెడ్ అబౌట్ 165 countries యాజ్ ఆఫ్ నౌ. 165 countries. ఒక 60 countries ఇంకా పెండింగ్ ఉన్నాయి. మొత్తం అరౌండ్ 220 countries ఉండాలి టోటల్గా. ఓకే. స్మాల్ ఐలాండ్ నేషన్స్ అన్ని కలుపుకొని. ఓకే. సో another 60 countries still pending. Thanks to my friends who were traveling, they were bringing coins for me. Some of them I purchased. కొన్ని అయితే నేను స్వాప్ రిక్వెస్ట్ ద్వారా చేసుకున్నాను. అదే పోర్టల్, దానిలో మనం రిజిస్టర్ చేసుకొని మన కాయిన్స్ అని లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసుకొని మన దగ్గర ఎక్స్ట్రా కాయిన్స్ ఉంటే వాటిని మనం ఓపెన్ నెంబర్ స్వాప్. ఓకే. వాళ్ళకి వేరే వాళ్ళ ఎవరికైనా ఆ కాయిన్స్ కావాల్సి వస్తే ఆ రిక్వెస్ట్ రీచ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ రీచ్ చేస్తే మనం వాళ్ళ రిక్వెస్ట్ ఆనర్ చేయొచ్చు, లేదంటే డిసానర్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన స్వాప్ కాయిన్స్ ఏమంటే వాళ్ళకి మనం రిటర్న్ రిక్వెస్ట్ పంపించవచ్చు. చేసేలా కాయిన్స్ స్వాప్ చేసుకోవడం ద్వారా కూడా కొన్ని కాయిన్స్ వస్తుంది. అది 7లో మీరు స్టార్ట్ చేశారు. చిన్న డబ్బాలో స్టార్ట్ చేశారు. ఆ చిన్న డబ్బా ఒక సామ్రాజ్యంలా తయారైంది. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే విత్ ఇంట్రెస్ట్ లైక్ కలెక్ట్ చేయాలని మన చేతిలోకి వచ్చిన ఇది డిఫరెంట్ గా ఉంది, ఓకే దాచిపెట్టు, ఇది డిఫరెంట్ గా ఉంది దాచిపెట్టు, అలా కాయిన్స్ కలెక్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఓకే. ఆస్ట్రేలియా ఉన్నప్పుడు ఒక 70-80 కాయిన్స్ కలెక్ట్ చేశాను. ఓకే. సో ఆస్ట్రేలియా నుంచి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ యూకే వెళ్ళాను. యూకేలో కూడా కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసింది అంటే పర్టికులర్గా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కొంత చేసుకోవడం లేకుండా మన చేతికి వచ్చిన కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నాను. చేతికి వచ్చిన కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడం వల్ల ఒక సుమారు 100 కాయిన్స్ తయారయ్యాయి. ఆ తర్వాత ఇంకా నేను వేరే ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు 97 నుంచి బాగుంది, ఇదేదో డిఫరెంట్ ఉంది అలా కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. 2-3 years చేశారు అనుకోండి. ఓకే. ఆ తర్వాత ఒక 10 years గ్యాప్ వచ్చింది. ఏదో పిల్లలతో బిజీగా ఉండడం అలా నేను వేరే ఫోకస్ చేయలేదు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్ 6-7 years నుంచి యాక్టివ్గా అంటే చాలా యాక్టివ్గా ఫ్రెండ్స్ మాట్లాడటము, వేరే కంట్రీస్ లో వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో కనుక్కోవడం, వస్తే నాకు పలానా కాయిన్స్ తీసుకురాగలవా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈబేలో కూడా కాయిన్స్ బై వెయిట్ అమ్ముతారు. 1 kg 2 kg కాయిన్స్ అలా జస్ట్ అమ్మేస్తారు. $30 $40 అలా అమ్మేస్తారు. వాటిలో ఏంటంటే మనకు 300-400 కాయిన్స్ వస్తాయి. అన్ని డిఫరెంట్ గా ఉంటాయి చెప్పలేము. కొన్ని రిపీట్ కాయిన్స్ ఉంటాయి. ఆ రిపీట్ కాయిన్స్ అంటే నేను స్వాప్ రిక్వెస్ట్ కింద వాడుకోవచ్చు. వేరే ఫ్రెండ్స్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర అవసరమైన కాయిన్స్ వాడుకోవచ్చు. అలా బల్క్ లో కూడా ఒక 4-5 kg తెప్పించుకున్నాను 2-3 సార్లు మా ఫ్రెండ్. ప్లస్ స్వాప్ రిక్వెస్ట్ లో కూడా మన ఫ్రెండ్స్ స్వాప్ చేసుకోవడం వల్ల కూడా నాకు ఎక్స్ట్రా కాయిన్స్ వచ్చాయి. జనరల్ గా బయట షాప్స్ లో కూడా బుక్ స్టోర్స్ లో అలాంటి వాటిలో కూడా కాయిన్స్ దొరుకుతాయి. కూడా కొన్ని కొన్నాను. అంటే మామూలుగా ₹1,00,00,000 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాళ్ళు కాదండి రిచ్ పీపుల్. మీరు యాక్చువల్ రిచ్. అంటే మీ ప్యాషన్ని మీరు ఎంత చక్కగా ఎంతో హార్డ్ వర్క్, అంటే ఇవన్నీ దాయటాన్ని ఎంత అందంగా దాచారండి బాబు. కలెక్ట్ చేసుకోవడం ఒకటి ఎత్తు అయితే మళ్ళీ అన్ని ఇంత జాగ్రత్తగా భద్రపరుచుకోవటం అన్నది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వైఫ్. మాలాటోళ్ళు అయితే ఏంటి గోళ తీయండి అని అంటాము, ఎంత చక్కగా తను కూడా సపోర్ట్ చేస్తుంది. వెరీ నైస్ అండి. ఐ హోప్ ఇంకా మీ దగ్గర మిగిలిపోయిన అన్నీ కూడా కవర్ చేసేయాలి. సో ఫస్ట్ మన ఇండియా నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం మీ దగ్గర అన్నిటికంటే పురాతనమైన కాయిన్ కానీ నోట్ కానీ మన ఇండియన్ ఏముంది? 74 అండి, సిల్వర్ 2 అనాస్. ఓకే. 18. ఇవన్నీ సిల్వర్ కాయిన్స్. ఈ 5 కాయిన్స్ దట్ యు సీ, ఇవన్నీ సిల్వర్ 1 రూపీస్. ఇదేమో ½ రూపీ. ఇవన్నేమో 2 2 అనాస్. ఇదేమో మా నాయనమ్మ ఇచ్చింది, ఇదేమో మా బ్రదర్ ఇన్ లా ఇచ్చారు.
ఇంకా మిగతా అన్ని వేరే ఛానల్స్ ద్వారా సోర్స్ చేస్తారు. నిజం సిల్వర్ అండి? రియల్ సిల్వర్ అది. అప్పుడు మనకి సిల్వర్ కాయిన్స్ వాడేవాళ్ళు, సిల్వర్లో చేసేవాళ్ళు. ఆ తర్వాత అది కాస్ట్లీ అయిపోయి సిల్వర్ తీసేసి ఇంకా వేరే మెటల్స్, అల్యూమినియం, స్టీలు, కాపర్ అంటే మనకి చెప్తారు కదండి రాముడు కాలంలో నాణాలు వాళ్ళవన్నీ గోల్డ్ ఉండే, ఒకప్పుడు గోల్డ్ ఉండే, గోల్డ్ సిల్వర్ ఉండే మోస్ట్లీ. ఆ తర్వాత ఇంకా కాపర్ కాయిన్స్ రావడం మొదలు. ఇది మీ నాయనమ్మ గారు ఇచ్చారు మీకు? పక్కన బ్రదర్లో ఇచ్చారు. మిగిలిన రెండు వేరే చోట. ఇంకా మీరు చూస్తే ఇక్కడ ఇండియన్ కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. అన్నాస్ ఉన్నాయి ఇక్కడ, 1 అన్నా, హాఫ్ అన్నాలు, ఇక్కడ 1/4 అన్నాలు ఉన్నాయి. ఇవేమో మన చిల్కానీలు అనేవాళ్ళు, 1 పైసలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇంక మన స్పెషాలిటీ ఉంటుందండి ఈ రకంగా డిజైన్ చేయటం? నాకు ప్రస్తుతానికి అయితే నాకు గుర్తులేదండి, బట్ నేను ఆ టైంలో అది మోస్ట్లీ మెటల్ సేవ్ చేయడం కోసం అలా చేస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, మేబీ. I'm going to wait for some time. సో మీ దగ్గర స్టార్టింగ్ 1874 కదండి? 1874 ఓల్డెస్ట్. దానికన్నా వేరే 1835 ఒకటి ఉండాలి, కానీ అది ఎక్కడో అన్న ఒకటి ఉండాలి. 1835 డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఓకే, బట్ ఏంటంటే 1835 కూడా నా దగ్గర లోయెస్ట్ కాయిన్ అది. యాక్చువల్గా నా రికార్డ్స్ ప్రకారం చూస్తే 1835 ఓల్డెస్ట్ ఉంది, బట్ నాకు చూస్తే 1874 మాత్రమే కనిపిస్తుంది. అది ఎక్కడ ఉండాలి యాక్చువల్గా. ఇవన్నీ మీరు ఇంట్లో కూడా ఎలా స్టోర్ చేస్తారండి అసలు? వీటిని నేను ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ బ్యాగ్ లాంటి దానిలో 20 సెట్స్ పెట్టేస్తాను. ఒక 7-8 బ్యాగ్స్ వస్తాయి అన్నమాట. ఓ మై గాడ్, 7-8 బ్యాగ్స్. స్మాల్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్ సైజ్లో వస్తాయి. అవన్నీ తీసుకుని కబోర్డ్లోనో సూట్ కేసులో పెట్టేసుకుని అలా స్టార్ట్ చేయమంటే నేను అట్లా. ఓకే, టుడే ఈజ్ గాంధీ జయంతి. ఐ హావ్ 5 కాయిన్స్ విచ్ ఆర్ బాపు ఇమేజ్. అయినా నోట్స్ అయితే చాలా ఉంటాయి, బట్ ఏంటంటే ఈ బాపు ఇమేజ్తో నా దగ్గర 5 ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నా దగ్గర మాత్రం ఈ 5 ఉన్నాయి. అది ఇష్యూ చేసింది బాపు రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికాని కమెమరేట్ చేయడం కోసము. ఆ తర్వాత ఇది 69లో బాపు ఇమేజ్తో చేశారు. అలాగే ఇది కూడా, ఇది 50 పైసే కాయిన్. ఇది ఇంకో 50 పైసే కాయిన్, దాన్ని మార్చి రిలేటెడ్గా పెట్టారు. ఇది 97లో ఇష్యూ చేస్తారు. ఇది ఒక 20 పైసే కాయిన్స్. ఇది విత్ బాపు ఇమేజ్ అన్నమాట, 20 పైసే కాయిన్స్. ఇంకా ఇదంతా మన ఇండియన్ కాయిన్స్, మన భారత్. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ భారత్ అండ్ ఐ పుట్ ఇట్ లైక్ దిస్. Then we have a world tour that you see here. Okay, so మన ఇండియా ఇక్కడికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రీ ఇండిపెండెన్స్ అండి. మన ఇండిపెండెన్స్ కన్నా ముందు రిలీజ్ అయిన కాయిన్స్ అండి ఇవన్నీ. కొన్ని వరకు. ఓకే, ఇక్కడ నుంచి మనం వరల్డ్ టూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ట్ చేసుకొని అల్జీరియా, అండోరా, అంగోలా అలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టిన కాయిన్స్. వరకు దే ఆర్ ఆల్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. కొన్ని కాయిన్స్ విత్ స్మైలీ పెట్టాను. ఆ స్మైలీ పెట్టిన కాయిన్స్ అనేది దిస్ సమ్ స్పెషల్ థింగ్ అబౌట్ దెమ్. ఓకే, సో దట్ పీపుల్ కెన్ ఆస్క్ క్వశ్చన్. నన్ను అడుగుతారు, నేను చెప్తాను వాళ్ళకి ఏంటి దాని గురించి. సో ఆ స్మైలీ పెట్టింది ఎందుకంటే వాళ్ళకి క్యూరియాసిటీ రేంజ్ చేయడం కోసం, క్యూరియాసిటీ రేంజ్ చేసి వాళ్ళు ఏంటి దాని గురించి స్పెషల్ ఏంటి అని అడుగుతాం. అదే నేను ఇందాక ఒకసారి చూశాను, ఏంటి స్మైలీ అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది ఫ్రాన్స్ 1864 కాయిన్. ఓకే, ఫ్రాన్స్లో 1864లో ఇష్యూ అయిన కాయిన్. ఇది సిల్వర్తో తయారు చేసిన కాయిన్ అనమాట. సో అది ఫ్రాన్స్ కలెక్షన్లో అది ఓల్డెస్ట్ కాయిన్ నా దగ్గర ఉంది. సో ఇలాగే వెస్ట్ ప్లాన్ అని ఇంకొక కాలనీ, వెస్ట్ పాలన్ అని ఇంకొక జర్మనీ బేస్డ్ కంట్రీ అనమాట. అది దాని గురించి జర్మనీ పాలనలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ లాంటిది అనుకోవచ్చు. దానికి అలాగనమాట. ఇక్కడ వచ్చేసి వీటిని డబుల్స్ కాయిన్స్ అనేవాళ్ళు అండి. ఆ టైంలో వెన్సీ అనే కంట్రీలో ఇష్యూ చేశారు. వెన్సీ వచ్చేసి ఒక స్మాల్ ఐలాండ్ కంట్రీ నియర్ యూకే. సో దానిలో డబుల్స్ అనే కాయిన్స్ ఇష్యూ చేసేవాళ్ళు. 8 డబుల్స్, 4 డబుల్స్, 2 డబుల్స్ అని. 1 డబుల్ కూడా ఉంది, బట్ నా దగ్గర లేదు. జస్ట్ నేమ్ మనం 8 పైసా అని, 10 పైసా అని ఎలా అంటామో ఆ పైసా లాగా వాళ్ళు డబుల్స్ అని వాడతారు. అది యాక్చువల్గా అది ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్లో డూబ్ అనేది యాక్చువల్గా వాళ్ళ వర్డ్. డూబ్ అంటే 2 అని మీనింగ్ అనమాట. దాన్ని మన జనరల్గా తెలియడం కోసం డబుల్స్ అని పెట్టారు. నేనేమో 2 వైపులో వాడుకోవచ్చేమో అలా ఏదో అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఒక కాయిన్ చూస్తున్నారు. ఇక్కడ దీన్ని ఐరన్ రిడ్జ్ గార్జ్ అనే కాయిన్. ఇది యాక్చువల్గా టోకెన్ కాయిన్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టోకెన్ కాయిన్ బికాస్ దీనికి మానిటరీ వాల్యూ లేదు. ఓకే, ఇదేంటంటే ఒక టోకెన్ లాగా ఇష్యూ చేస్తారు. మన మెట్రో ట్రైన్స్లో వాడుకోవడానికి, లేదంటే ఏదన్నా ఆర్గనైజేషన్లో లంచ్ టోకెన్ లాగానో అలా డిఫరెంట్ పర్పస్ వాడతారు. ఇది నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ వాడుకోవచ్చు.
ఉండదా అండి మరి? దాని ఏంటంటే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ఫ్రీ లంచ్ ఇవ్వడం కోసం మన సొడెక్సో పాస్లు ఉన్నాయి ఇప్పుడు. అది ఏంటంటే మనకు సొడెక్సో పాస్ కొంచెం వాల్యూ ఉంటుంది. ఇదేంటంటే ఇది ఒక లంచ్ కో ఒక బ్రేక్ఫాస్ట్ వాడుకోవచ్చు. ఒకటి మానిటరీ వాల్యూ. ఓకే ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను. అదేలేండి. ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఇటలీలో ఓల్డెస్ట్ కాయిన్. నా దగ్గర ఉన్న ఇటలీలో ఓల్డెస్ట్ కాయిన్ 1866 ఉంటాను. ఇదేమో 1924 కాయిన్ ఉంది. సో నా దగ్గర ఇంకా మళ్ళీ ఇండోనేషియా, జపాన్, ఇంకా ఐల్ ఆఫ్ మ్యాన్ అని వేరే వేరే కంట్రీస్. ఇంకా చూస్తే ఇక్కడ కజకిస్తాన్ ఒక కంట్రీ ఉంది. మనం పీపుల్ జనరల్గా అక్కడికి ట్రావెల్ చేస్తారో లేదో కూడా తెలియదు. కొన్ని కంట్రీస్ దే ఆర్ నాట్ వెరీ సేఫ్ టు ట్రావెల్ ఆల్సో. సో అలాంటి కంట్రీస్ నుంచి కూడా నాకు బై వర్చ్యూ ఆఫ్ పర్చేసింగ్ ద్వారానో లేకపోతే ఫ్రెండ్స్ ద్వారానో అలాగా కాయిన్స్ వచ్చినాయి అనమాట. ఇంకా చూస్తే వేరే కంట్రీస్ అన్నీ ఉన్నాయి. నా దగ్గర పాకిస్తాన్ కాయిన్ కూడా ఒకటి రెండు ఉండాలి. దో మన శత్రు కంట్రీ అయినా కానీ అన్ని కంట్రీలో అది కూడా ఒక కంట్రీ కాబట్టి మనం పెట్టుకుంటాం. కాయిన్స్ అలా పెట్టుకున్నాను ఎక్కడ ఉండాలి. ఒకటో రెండో ఉన్నాయి యాక్చువల్గా, ఎక్కువ లేవు నా దగ్గర. మీరు ఇందాక ఎన్ని ఇంకా కంట్రీస్ మిగిలిపోయాయని చెప్పారండి? 220 జనరల్గా కౌంట్ చేస్తారు. నా దగ్గర 165 ఉన్నాయి. 165 ఒక 35 + 20 55 కంట్రీస్ నా దగ్గర లేవన్నమాట. అవన్నీ ఏంటంటే కొన్ని చిన్న చిన్న కంట్రీస్. వాటికి ఫ్రెండ్స్ ట్రావెల్ చేయడం కానీ మనం ట్రావెల్ చేయడం కానీ చాలా రేర్గా ఉంటుంది. కొన్ని కంట్రీస్ అంటే అన్సేఫ్ కంట్రీస్, మోస్ట్లీ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్. అలాంటి ప్లేస్లో మనం వెళ్ళలేము. సో అలాంటి ప్లేస్లో జనరల్గా కాయిన్స్ దొరకవు. ఓకే ఓకే. సో ఇక్కడ చూస్తే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. రువాండా అని, ఇంకా వేరే ఘనా అని, అలాంటి కంట్రీస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. కొన్ని కంట్రీస్ ఒకప్పుడు సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేసేవాళ్ళు అండి. మన ఇండియా లాగానే స్విట్జర్లాండ్లో 1937 వరకు 35 వరకు సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేసేవాళ్ళు. ఇది ఒక 5 ఫ్రాంక్స్ సిల్వర్ కాయిన్. ఇది అప్పట్లో ఏంటంటే సిల్వర్ కొంచెం చీప్గా ఉండేది, వాళ్ళు అలా చేశారు. ఆ తర్వాత ఏంటంటే కాస్ట్లీ అయిపోయింది సిల్వర్తో చేయడం అని చెప్పేసి దే స్టాప్ డూయింగ్ ఇట్. ఆ తర్వాత మన స్టీలు, మెటల్, కాపరు, నికెల్ వాటికి షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి నాకు. ఇప్పుడు మీరు ఈబే నుంచి కానీ బార్టర్ కానీ అలా మీరు కాయిన్ సంపాదిస్తున్నారు కదా, అందులో సిల్వర్ కాయిన్ ఆల్సో అలా వచ్చేస్తుందా ర్యాండమ్? ఒక్కొక్కసారి వచ్చేస్తుంది ర్యాండమ్. ఎందుకంటే నేనైతే ఏదైతే ఈబేలో బై వెయిట్ ఖరీదు చేస్తానో వాళ్ళు ఏంటంటే వాళ్ళు పలానా కాయిన్స్ ఉన్నాయా, పలానా కాయిన్స్ లేవా, అవి తీసుకోవాలా అని చూడరు. కొన్ని కంపెనీస్ అలా చేస్తాయి. కొన్ని చుమ్మా బకెట్లో మగ్గులో వాటర్ ఫిల్ చేసుకోవడం చూసారా, మగ్గు తీసుకుంటారు, ఒక ఎనలోప్లోకి వస్తారు, వెయిట్ ఎంత ఉందో చూస్తారు, పెట్టేస్తారు. వాళ్ళు నాలో ఏ కాయిన్ వచ్చింది ఏ కాయిన్ రాలేదని చూడరు. కొంతమంది అయితే అది చూస్తారు, చూసి వాల్యుబుల్ కాయిన్స్ అని తీసేసుకొని మిగిలిన ఇస్తారు. బట్ ఇలా రావడం మనం లక్కీ. సమ్ టైమ్స్ బై వెయిట్ కట్టి పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ర్యాండమ్ కాయిన్స్ వస్తాయి. కొన్ని మనకి సర్ప్రైజ్ కూడా కావచ్చు. కొన్ని కాయిన్స్ ఏంటంటే చాలా రేర్ గా కూడా ఉంటాయి. కొన్ని కాయిన్స్ ఏంటంటే రిపీట్ కాయిన్స్ కూడా ఉంటాయి. కొన్ని చిన్న చిన్న 1 సెంట్ కాయిన్స్, 1 పెన్నీ కాయిన్స్ కొన్ని రిపీట్ గా వేసేస్తూ ఉంటాయి. సో ఇందాక చెప్పినట్లుగా టోకెన్ కాయిన్, ఇది ఇంకో టోకెన్ కాయిన్. ఇది టొరంటో వాళ్ళు ఇష్యూ చేసిన కాయిన్. టొరంటో మోస్ట్లీ మెట్రో రైడ్కో లేదంటే ఏదో వాళ్ళు ఇష్యూ చేసిన కాయిన్. అది డీటెయిల్స్ కనిపించట్లేదు, బట్ దట్స్ వన్ ఆఫ్ ద టోకెన్ కాయిన్స్. మన ఉక్రెయిన్ కాయిన్స్ ఉన్నాయి. సారీ స్టాప్ చేస్తున్నానండి అస్తమానం మిమ్మల్ని. ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఇలాగా ఈబేలో అది కొన్నప్పుడు ఇట్లా కాయిన్స్ వచ్చేస్తాయి అంటున్నారు కదా, హౌ విల్ యూ నో దట్ ఈ కాయిన్ ఈ పర్టికులర్ దేశంది, ఇది ఎంత వాల్యూ? దాని మీద ప్రింట్ ఉంటుంది జనరల్ గా, పలానా కంట్రీ పలానా ఏదైనా ఉంటుంది. దేని మీద? కాయిన్ మీద కంట్రీ నేమ్ ఉంటుంది కాయిన్ మీద, డినామినేషన్ ఉంటుంది. నేను నా పోర్టల్ నిమిస్తారు ఒక పోర్టల్ ఉంది కదా, ఆ పోర్టల్లో జనరల్ గా మెంబర్స్ అయితే జనరల్ వాళ్ళు ఎలా సోర్స్ చేసుకున్నారో వాళ్ళు ఒక వాల్యూ అసైన్ చేస్తారు. వాళ్ళు ఎంత పర్చేజ్ చేస్తారో పెడతారు. సో మనకి ఏంటంటే యావరేజ్ ప్రైస్ ఎంత అనేది డిస్ప్లే అవుతుంది. మనం కూడా సుమారు అప్రాక్సిమేట్ గా రేంజ్ లో పెట్టచ్చు. లేదంటే మనకి ఒక 1 kg కాయిన్స్ $30 కొన్నాం అనుకోండి, దాన్ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుని కాయిన్ సైజ్ ని బట్టి మన అప్రాక్సిమేట్ వాల్యూ మనం కూడా లాక్ చేసుకోవచ్చు. ఆ లాక్ చేసింది ఏంటంటే ఆ పోర్టల్ వాళ్ళు యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి వాడుతుంటారు. 10 మంది ఒక వాల్యూ పెట్టారు అనుకోండి, వాళ్ళ వాల్యూస్ అవన్నీ యావరేజ్ చేసి ఆ వాల్యూ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అది గైడెన్స్. ట్రైన్ కాయిన్స్ ఉన్నాయి. ఇవి చూస్తే ఎంత డీటెయిల్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు యాక్చువల్గా చాలా ఫైన్ డీటెయిల్స్ అన్ని దానిలో పెట్టారు. అవును, అంటే యాక్చువల్లీ వీడియోలో అంత కనిపిస్తుందో లేదో, బట్ చాలా ఏదో ఆర్టిస్టిక్గా ఉన్నాయండి. అవును, ఇది యాక్చువల్గా ఒక 16 కాయిన్స్ ఒక సెట్ లాగా వస్తాయి. నా దగ్గర 4 ఉన్నాయి. ఓ మై గాడ్, నిజంగా. నెక్స్ట్ వచ్చేసి మన యూకే, యూఆర్ కమింగ్ టు ది ఫ్రాగెంట్. సో కొన్ని ఇది ఒక టోకెన్ కాయిన్. ఓకే, ఇది కామర్స్ ఇండస్ట్రీస్ అనే వాళ్ళు ఇష్యూ చేసిన టోకెన్ కాయిన్. ఇది వాళ్ళ ఎంప్లాయీస్కి పర్టికులర్ క్యాంటీన్ యూసేజ్ పర్పస్ కోసం అలా ఇష్యూ చేసిన కాయిన్.
ఎంత ఈ అన్నిటిలో కల్లా మొత్తం మన ఇండియాతో కలిపి అన్ని దేశాల్లో కల్లా పెద్దస్ట్ కాయిన్ ఏంటంటే మీ దగ్గర ఉన్నది? చివరిలో ఉంది, చూపిస్తాను. ఒక స్పెషల్ సెట్స్ లో కాయిన్ ఉంది, క్రౌన్ కాయిన్స్ అని ఉంటాయి. అవి 30 grams 38 grams లో ఉంటాయి. బరువు కూడా మళ్ళా. ఓకే. సో ఇది వచ్చేసి మన యూరో జోన్, యూరో కరెన్సీ కాయిన్స్ ఇక్కడ. సో యూ హ్యావ్ 2 euros, 1 euro, 50 cents, 20 cents, 10 cents, 5 cents and 2 cents and 1 cent. సో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన యూరోస్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ నా దగ్గర మొత్తం లేవు, కొన్ని కంట్రీస్ మేబీ నా దగ్గర ఇంకొక 5-6 యూరో కంట్రీస్ కాయిన్స్ అస్సలు లేవు. కొన్ని అయితే ఫర్ ఎగ్జాంపుల్ లగ్జంబర్గ్ అనుకోండి, లగ్జంబర్గ్ నా దగ్గర ఒక కాయినే ఉంది, పోర్చుగల్ ఒక కాయినే ఉంది, అలాగా లాట్వియా ఒక కాయిన్ ఉంది. నాకేంటంటే ఒక 16 కంట్రీస్ 15 కంట్రీస్ మొత్తం అనుకుంటే నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఈ కాయిన్ ఇలా సాకెట్స్ మనకి వచ్చేసి మన అమెజాన్ అనుకోకుండా మన కోసం అన్నట్టు బయటకు వచ్చింది గైస్. ఇట్లా ఈయన ఇది మీకు ఈ ఐడియా మీ ఓన్గా మీరు ఇలా పెట్టుకుంటున్నారా అండి? ఎక్కడైనా చూసారా? జనరల్గా అందరు కాయిన్ కలెక్షన్ చేసే వాళ్ళంతా ఫాలో అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఓపెన్ అయి ఉంటుంది. మనం దాన్ని ఆ పర్టికులర్ విండో ఏదైతే ఉందో, ట్రాన్స్పరెంట్ విండో ప్లాస్టిక్ షీట్ ఏదైతే ఉందో దానికి ఏ కాయిన్కి అయితే ఆ షీట్ సరిపోతుందో ఇవి డిఫరెంట్ సైజుల్లో దొరుకుతాయి. దాన్ని జస్ట్ కాయిన్ పెట్టేసేసి మధ్యలో ఇలా ఫ్లిప్ చేసేసి మనము స్టేపుల్ కొట్టేసుకుంటే ఏంటంటే అది సాకెట్ లాగా ఉంటుంది. ఎంత మనం షేక్ చేసినా ఏం చేసినా కదలదు, ప్లస్ సేఫ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఎంత హార్డ్ వర్క్ అండి. అంటే మాకు తెలియక ఏంటో కొత్తగా వింతగా ఉంది. బట్ మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే ఇది లైక్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఆ తర్వాత ఏం చేయొచ్చు అంటేనండి ఇలా మనకి 4x5 మ్యాట్రిక్స్ లో ఒక షీట్ దొరుకుతుంది. ఈ షీట్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్ లోనే. 4 coins per row పెట్టుకోవచ్చు. 5 columns 5 rows ఉంటాయి అనమాట. 4 coins per column. ఓకే. సో మనం పెట్టేసుకొని ఒక స్టిక్కర్ వేసుకుంటే ఏంటంటే మనం దాన్ని ఆ షీట్ మనం ఇలా అనుకున్నా కానీ కాయిన్స్ బయటకు. సో దానివల్ల ఏంటంటే ఈ స్టిక్కర్ వేయాల్సి ఉంది. కొన్ని సాకెట్స్ టైట్ గానే ఉంటాయి, బట్ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లూజ్ అయిపోయి కాయిన్స్ బయటకు వస్తుంది. అందుకని ఏంటంటే దాని గురించి ఒక చిన్న ప్రైస్ స్టిక్కర్ అలాగా స్టిక్కర్ వేసుకొని ఇక్కడ ప్రతి కాయిన్ ఒక స్టిక్కర్ వేసేసుకుంటే ఏంటంటే మనకి సేఫ్ గా ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇంతే దొరుకుతుంది కదండి కాయిన్స్ కంటే ఈ సైజు మనకి 2x2 అంటారు దీన్ని. చూస్తే ఏంటంటే మీకు దీనిలో చూస్తే ఈ విండో వచ్చేసి చిన్నది, ఎందుకంటే కాయిన్ చిన్నది కాబట్టి మనకు అంత విండోనే కావాలి కాబట్టి మనం అలాంటి సైజ్ పెట్టుకున్నాము. అదే ఈ కాయిన్ అనుకోండి, ఇది పెద్ద కాయిన్ కాబట్టి దానికి విండో పెద్దది కావాలి. దీనికన్నా ఇంకా పెద్దవి ఉన్నాయి. మన ఇందాక ఉక్రెయిన్ కాయిన్స్ ఈ బయట అవుట్లైన్ వచ్చేసి సేమ్ ఉంటుంది. మన కాయిన్ సైజుని బట్టి ఆ ట్రాన్స్పరెంట్ విండో ఏదైతే ఉంటుందో అది మారుతుంది అనమాట. సో మనకి ఏంటంటే డిఫరెంట్ సైజుల్లో మనం ఈ సాకెట్స్ కొనుక్కొని మనం ఇలా పెట్టేసుకోవచ్చు. దీన్ని మీరు తీస్తే ఇదంతా రాగి అని తెలుస్తుందండి. అయ్యో, నేను ఇప్పటి వరకు ఇట్లా తీసుకుంటే అన్ని నాకు ఒకే కలర్ లో ఉన్నాయి, ఇలా చూస్తుంటే తెలుస్తుంది కాయిన్స్. ఇప్పుడు వచ్చేసి మన ఇండియన్ నోట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే. ఇండియన్ నోట్స్ కూడా కొన్ని ఏంటంటే ఓల్డ్ నోట్స్ ఉన్నాయి, సర్క్యులేషన్ లో లేవు. కొన్ని ఏంటంటే మన రెగ్యులర్ సర్క్యులేషన్ లో ఉన్నాయి. ఇవెందుకు పెట్టాను అంటే వాటిలో మన సీక్వెన్స్ నెంబర్ ఏదైతే ఉందో దానిలో కొంచెం స్పెషల్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 965 రిపీట్ అయింది. ఓకే, 965 సో అలా 308 రిపీట్ అయింది. కొన్ని ఏంటంటే మనకి పాలిండ్రోమ్ అంటారు కదా, పాలిండ్రోమ్ అంటే మనకి వికట కవి అంటారు కదా, ఆ టైంలో ఈ సైడ్ నుంచి చదివినా ఉంటే ఈ సైడ్ నుంచి చదివిన అదే నెంబర్ అనమాట. సో అలా కొన్ని ప్యాటర్న్స్ పెట్టేసి ఈ నోట్స్ పెట్టిస్తున్నాను. ఈ మన 1000 పాపులర్ నోట్స్ కదా మన డిమానిటైజ్ అయిపోయినాయి కదా, ఒక 2 నోట్లు నా దగ్గర వచ్చేసి. ఇది చూస్తే ఈ నెంబర్ ఎందుకు పెట్టానంటే 605040. సో లైక్ 654. సో లైక్ దట్. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే 432 ఉంది, ఇక్కడ 040302. సో అలా ఒక ప్యాటర్న్ ఉంది కాబట్టి అలా పెట్టాను అనమాట. కాదండి, ఇప్పుడు మీ అమ్మాయి కానీ మీ వైఫ్ కానీ డబ్బులు అడిగితే వెంటనే ఇవ్వరు అనమాట, అన్ని చూసుకుని నాకు ఇది అవసరం లేదు. నా దగ్గరికి ఏ నోట్ వచ్చినా కానీ సీక్వెన్స్ నెంబర్ చూస్తాను ఫస్ట్. ఓకే, ఈ నెంబర్ కొంచెం ప్యాటర్న్ బాగానే ఉంది, ఓకే పక్క పెట్టేసి. ఇంకా చూస్తే మన ఓల్డ్ 5 రూపీస్ నోట్స్ ఇంకా ఓల్డ్, దీనికన్నా ఓల్డ్ ఇదిగోండి, ఇది ఓల్డ్ అనమాట, ఓల్డెస్ట్. మనకి మన పాత ఎన్టీఆర్ సినిమాల్లో దీనికన్నా పెద్ద నోట్స్ కూడా ఉండే, లేవు ఇప్పుడు నా దగ్గర లేవు. కానీ ఇలానే ఉండే కదండి సినిమాలో, ఇంకొంచెం పెద్దగా ఉండేవి, బండిల్ తీసేవాళ్ళు, వైట్ ఎక్కువ ఉండి ఇలా ఉండేది పాతది. ఇది పాత 100 రూపాయలు. ఇవి వచ్చేసి మన 2 రూపీ నోట్స్. కొన్ని సర్క్యులేషన్ లో ఇప్పుడు రీసెంట్ గా అప్పుడప్పుడు వాడుతున్నారు, బట్ ఏంటంటే ఎక్కువ సర్క్యులేషన్ లో లేవు. ఇవి 1 రూపీ నోటు. ఇక ఇక్కడ నుంచి వచ్చేసి మనవన్నీ ఫారెన్ కరెన్సీ అండి, డిఫరెంట్ కంట్రీస్. ఇవన్నీ కొన్ని కంట్రీస్ నుంచి నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాయి, కొన్ని ఫ్రెండ్స్ ద్వారా తెచ్చుకున్నాయి.
కొన్ని ఏంటంటే ఈ మధ్య బుక్ స్టాల్లో కూడా అమ్ముతున్నారు, సప్నా బుక్ స్టాల్ అలాంటి ప్లేస్లో అమ్ముతున్నారు. ఏంటంటే నోట్స్ అమ్ముతున్నారు. వాళ్ళు ఏంటంటే సపోజ్ సెల్. ఓకే, వాళ్ళు ఏంటంటే ఈ అచ్చంగా నోట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇలా సప్నా బుక్ స్టాల్ వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూట్ చేసుకొని మన లాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే, రూపీస్ నోట్ ఉందనుకోండి, మన ఇండియన్ రూపీస్ జనరల్ గా అమ్మరు. ఓకే, ఇండియన్ రూపీస్ మన ఏదైతే కొన్ని ఆప్షన్ హౌసెస్ లో లేదంటే నాలాగా కలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంటేనో మనం అలా స్వాప్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కర్ణాటక న్యూమిస్మాటిక్ సొసైటీ ఒక ఇది ఉంది. ఓకే, దానిలో మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఏంటి వాళ్ళు మంత్లీ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్ లో కూడా మనము మన దగ్గర ఏవైతే నోట్స్ ఉన్నాయో మనకి ఎక్స్ట్రా ఉంటే వాటిని ఆప్షన్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఆ మీటింగ్ లో మనం ఆప్షన్ చేస్తామని చెప్పి ముందు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఈ ఆప్షన్ హౌస్ లో ఇంత ఈ నోట్ ఉంది బిడ్ చేయండి అని చెప్పేసి జనాలు అడుగుతారు, మనం కొనుక్కోవచ్చు. అలా కూడా మనం పర్చేస్ చేసుకున్నాం. మీరు ఇప్పుడు వరకు మీరు పెట్టిన బిడ్స్ కోసం నోట్స్ పెట్టి ఉంటారు కదండి. నేనైతే ఎప్పుడు అమ్మలేదు. అయ్యో, ఇప్పుడు వరకు అమ్మలేదు. స్వాప్ అయితే చేసుకుంటాను. నా దగ్గర 10 కాయిన్స్ ఎక్స్ట్రా ఉంటే నేను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర 10 కాయిన్స్ తీసుకోవడం అలా చేస్తూ ఉన్నాను. అదర్వైజ్ ఐ నెవర్ బిడ్. పర్చేస్ చేసి. అయితే మీరు ఎక్కువ బిడ్ చేసుకొనింది ఏంటి? నేను బిడ్ చేయలేదు కానీ ఈబేలో కొన్నానండి మా ఫ్రెండ్ ద్వారా. అవి మన సెట్స్ లో ఉన్నాయి, చూపిస్తాను. సో ఇవన్నీ వచ్చేసి మన ఫారెన్ నోట్స్. ఇవి చూస్తే ఏంటంటే చాలా నీట్గా చాలా క్రిస్ప్గా ఉంటాయి. ఒకసారి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అది రియల్ నోటా లేదా అని చెప్పి 4 సార్లు డౌట్ పడ్డాను అనమాట. ఆ తర్వాత నేను కొంచెం ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నేను సెకండ్ విజిట్లో థర్డ్ విజిట్లో సప్నా బుక్ స్టాల్లో కొన్నాను అనమాట. కొన్ని నోట్స్ ఫ్రెండ్స్ ద్వారా తీసుకున్నాయి, కొన్ని నోట్స్ స్వాప్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలాండ్ కంట్రీ ఏదైతే ఉందో ఈ పోలాండ్ కంట్రీ రిలేటెడ్ 5 నోట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నాకు స్వాప్ ద్వారా వచ్చినాయి. ఒక ఫ్రెండ్ యూకేలో ఉంటాడు, అతను స్వాప్ చేయడం ద్వారా నాకు వచ్చినాయి అనమాట. ఇవన్నీ మన కొన్ని సౌదీ అరేబియా ఉన్నాయి, కొన్ని సింగపూర్ ఉన్నాయి. సింగపూర్ కరెన్సీ మా బ్రదర్ ద్వారానో లేకపోతే నేను విజిట్ చేసినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇక్కడ మన సిరియా నోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను సప్నా బుక్ స్టాల్లో కొన్నాను. సో యూఏఈ వచ్చేసి మన ఫ్రెండ్స్ విజిట్ చేస్తూ ఉంటారు, యూఎస్ వచ్చేసి ఫ్రెండ్స్ విజిట్ చేస్తుంటారు రెగ్యులర్గా. సో అన్న వాళ్ళ దగ్గర తీసుకున్న నోట్స్. ఇది వచ్చేసి వెనిజువేలా కూడా నేను సప్నా బుక్ స్టాల్లో కొన్నాను. చూస్తే ఏంటంటే 5, 10 అలా ఉన్నాయి కదా. ఏంటండి మరి ఏదో బిజినెస్ ఆడుకునే ఇలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ చూడగానే నాకు డౌట్ వచ్చింది, బట్ నేను క్రాస్ వెరిఫైడ్. అలా ఏమన్నా జరిగే ఛాన్స్ ఉందా అండి? చాలా ఉన్నాయి యాక్చువల్గా. కొంతమంది ఫేక్ నోట్స్ కూడా అమ్ముతారా? మనం ఏంటంటే మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళు రిలయబుల్ కాదో చూసుకొని మనం కొనుక్కోవడం. కొన్ని కాయిన్స్ కూడా ఫేక్ అమ్ముతారని విన్నాను. ప్రస్తుతానికి లక్కీగా నా దగ్గరికి అలాంటి కాయిన్స్ ఏం రాలేదు. జనరల్ గా నాకు చాలా మటుకు ఇందులో నోట్స్ చూస్తుంటే ఏదో మొనోపొలీ నోట్స్ లాగా అనిపిస్తున్నాయి. అయితే మరి ఇది ఎంత స్టైలిష్ గా ఉంది. ఇదేంటి? ఉజ్బెకిస్తాన్. అది వచ్చేసి మన ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీ, మనకి పేరు కూడా పలకట్లేదు. ఉగాండా నోట్స్ వచ్చేసి నాకు టీసీఎస్ కొలీగ్ ఒక అమ్మాయి ఉగాండా నుంచి వచ్చినారు. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి నాకు 2 తెచ్చిపెట్టింది అనమాట. ఇదేంటండి 1000 రూపాయలు అంటే చాలా ఖరీదు. వాళ్ళ కరెన్సీలో మనకి చాలా తక్కువ అండి. మోస్ట్లీ 10 రూపాయలు ఆ టైప్ లో ఉంటుంది. అది 1000 రూపాయలు 5000 ఉన్నా కానీ మన డబ్బుల్లో హార్డ్లీ ఎనీ మనీ. అదే ఉన్నాయండి, ఆర్టిస్టిక్ గా ఉన్నాయి అయితే. అవును, మనవాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి సింపుల్ గా గాంధీ గారి ఫోటో ఉండాలి ఆబ్వియస్ గా. కాకపోతే అంటే బ్యాక్ సైడ్ డిజైన్ ఎక్కువ మార్చట్లేదు, అంత ఫ్రీక్వెంట్ గా మార్చట్లేదు. 10 ఏళ్ళకి సేమ్ డిజైన్ ఉంచుతున్నారు. వీళ్ళు ఏంటంటే వేరే కంట్రీస్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 2 years ఒకసారి డిజైన్ మారుస్తారు. మనకి ఏంటంటే అలాంటప్పుడు మనకి కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అదనమాట. ఇక వచ్చేసి యెమెన్ ఉంది, జాంబియా ఉంది, 2 కంట్రీస్. ఏయో కొంచెం మనకి దగ్గరలో ఉన్నాయండి. వియత్నాం అది ఒకటి వచ్చేసి తాంజానియా. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ స్పెషల్ సెట్స్ అండి. స్పెషల్ సెట్స్ లో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ లైక్ దే నార్మల్లీ ఆర్ సోల్డ్ ఇన్ బల్క్ ఇన్ ఎ గ్రూప్ ఓన్లీ. ఏంటంటే ఒక సెట్ వస్తుంది అనమాట. $5, $2, $1 అలాగా చిన్న కాయిన్స్ అన్ని కలిపేసి సెట్ లాగా వస్తాయి. నా దగ్గర ఏంటంటే 1999 ఒక సెట్ ఉంది. ఓకే, యునైటెడ్ కింగ్డమ్ది. ఇదేంటంటే ప్రిన్సెస్ డయానాది బేసిస్ మీద వచ్చిన కాయిన్, 5 pounds కాయిన్ అనమాట. మిగతా కాయిన్స్ అన్ని రెగ్యులర్ కాయిన్స్, బట్ 5 pounds కాయిన్ ఇస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ హర్ యాక్చువల్లీ. ఓకే, అండ్ దెన్ ఈ సెట్ వచ్చేసి 99లో ఇష్యూ అయిన సెట్. నాకు దీన్ని పర్చేజ్ చేసినప్పుడు దీంతో పాటు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఇది జెన్యూన్ అని చెప్పేసి. వాళ్ళు ఎవరైతే మింట్ చేస్తారో వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు అనమాట. సర్టిఫికేట్తో పాటు అమ్ముతారు. అలాగే ఇది వచ్చేసి మన 2000లో రిలీజ్ అయిన సెట్. ఓకే, సెట్ అంటే మీ ఉద్దేశంలో ఇవన్నీ కలిపి 5 pounds, 2 pounds, 1 pound, 50 pence,
ఓకే 50 పెన్స్ రెండు ఉన్నాయి దీనిలో. ఒకటి 20 పెన్స్ వచ్చేసి 10 పెన్స్ 10 పెన్స్ 5 పెన్స్ 2 పెన్స్ 1 పెన్ 1 పెన్నీ అనమాట. అన్నీ కలిపేసి ఒక సెట్ అంటారు. ఇలా సెట్ లాగా పర్చేజ్ చేయడం ఏంటంటే ఇది ఒక స్పెషల్ అనమాట. అలాగే సెట్గా రిలీజ్ అయింది కాబట్టి ప్లస్ మనకి ఏంటంటే ఎవరు దాన్ని టచ్ చేయలేదు, ఎవరికి డైరెక్ట్గా ఇంటి నుంచి వచ్చింది దాన్ని ఎవరు టచ్ చేయలేదు. అన్సర్క్యులేటెడ్ కాయిన్స్ అంటారు. అన్సర్క్యులేటెడ్ అంటే బయటకి అసలు రాలేదు, డైరెక్ట్గా మింటి నుంచి మనం కొన్నట్టు. కాయిన్స్ లో గ్రేడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అన్సర్క్యులేటెడ్ అంటే కంప్లీట్ ఎవరు టచ్ చేయలేదు, డైరెక్ట్గా మింటి నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ అన్సర్క్యులేటెడ్ అని ఒకటి ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ బయట మార్కెట్ లో రిలీజ్ అయిన కాయిన్. ఎక్కడో మనకి వేరే వాళ్ళ దగ్గర కొత్తగా బ్యాంక్ కోడ్ ఇచ్చినమో లేదా బ్యాంక్ కోడ్ షాప్ కోడ్ ఇస్తే షాప్ కోడ్ మనకి ఫస్ట్ టైం ఇవ్వడం, దాన్ని ఆల్మోస్ట్ అన్సర్క్యులేటెడ్ అంటారు. ఏయు అంటారు. ఎక్స్ ఫైన్ అని ఒకటి ఉంటుంది, ఎక్స్ట్రా ఫైన్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్ట్రా ఫైన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెరీ ఫైన్ అని ఒకటి ఉంటుంది, గుడ్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, అలా ఉంటాయి అనమాట. 6 సెట్స్ లో ఏంటంటే ఆ ప్రాబ్లం లేదు, డైరెక్ట్ వాళ్ళే మీకు ఇచ్చేస్తారు. ప్లస్ ఏంటంటే మీకు ఇలాగా ఒక ప్లాస్టిక్ దాని షీల్డ్ లో ఇచ్చేస్తారు. దీనివల్ల ఇవ్వడం ఏంటంటే ఇది ఓపెన్ అయితే ఏంటంటే దీని వాల్యూ పోయినట్టు, ఇది ఓపెన్ చేస్తే మనం దాని వాల్యూ కంప్లీట్ పోయినట్లేదు. సో ఇది అప్రాక్సిమేట్ గా నాకు 7,000 8,000 అలా ప్రైస్ పడి ఉండొచ్చు. అప్రాక్సిమేట్ ఈ కాయిన్స్ సెట్ కలిపి ఈ వేలో కొన్నాను. నెక్స్ట్ మా ఫ్రెండ్ ద్వారా హెల్ప్ చేశారు. సో అలాగా నేను దాని వాల్యూ ఎంత ఉండొచ్చండి? దీని వాల్యూ చూస్తే 5 pounds 2 pounds 3 pounds ఇలా 8 pounds ప్లస్ అంతా కలిపితే మేబీ 1,000 రూపీస్ లో కూడా ఉండొచ్చు. సో 1,000 రూపీస్ దాన్ని మనం 8,000 పెట్టి కొన్నాం. 7,000 8,000 అప్రాక్సిమేట్ నాకు గుర్తులేదు, బట్ నేను అప్రాక్సిమేట్ గా ఆ ప్రైస్. ఓకే సో అలాగా ఈ సెట్స్ కూడా నాకు 3,000 అలా పడి ఉండొచ్చు. ఓకే ఇంకా చూస్తే ఇక్కడ వేరే సెట్ చూస్తే ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే వాళ్ళు ఈ కాయిన్స్ ఇష్యూ చేస్తారు 1994లో. దీన్ని ఏంటంటే జనరల్గా ఎవరైతే ఫేస్ చూపించాలనుకుంటారో ఆ ఫేస్ ఉన్నదాన్ని అబ్వర్స్ అంటారు. ఓకే అబ్వర్స్. ఓకే కనిపిస్తుంది కదా ఇక్కడ అబ్వర్స్ అంటారు. ఆ తర్వాత రెండో సైడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే వాల్యూ ఉంటుందో దాని వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఉన్న దాన్ని రివర్స్ అంటారు. సో జనరల్గా కాయిన్స్లో అబ్వర్స్ రివర్స్ అనేది రెండు 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అనుకోవచ్చు. సో ఇది ఒక సెట్ అనమాట. ఇది యునైటెడ్ కింగ్డమ్ 1994లో ఇష్యూ అయిన సెట్. దీనిలో ఏంటంటే 5 pounds కాయిన్ లేదు, ఓన్లీ 2 pounds 1 pound అలా ఉన్నాయన్నమాట. 5 pounds కాయిన్ లేదు, అందుకని దీనికి దానికి డిఫరెన్స్ అయితే అదనమాట. ప్లస్ ఇంకా ఏంటంటే నా దగ్గర యూకేది 2001లో కూడా ఇష్యూ అయింది. చూస్తే ఏంటంటే మన 99 2000 2001 3 సెట్స్ ఏవైతే కంటిన్యూస్ ఇయర్స్లో రిలీజ్ అయినాయో అలా కంటిన్యూస్ సెట్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మన యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళే స్కాట్లాండ్ ప్యాటర్న్లో యూరోస్ అండ్ సెంట్స్ మింట్ చేశారు. ఇది చూస్తే ఏంటంటే మీకు ఇలాగా చూస్తే ఇది 5 euros అనమాట, 2 euros 1 euro 50 cents 20 cents 10 cents 5 to 1 అనమాట. ఇప్పుడు చూస్తే ఇది యాక్చువల్గా మీకు సాకెట్లో లేదు, మనం టచ్ చేయొచ్చు కాయిన్. ఓకే బట్ ఏంటంటే ఇది కూడా ఒక సెట్ లాగా ఇష్యూ అయింది. దీన్ని కూడా అన్సర్క్యులేటెడ్ అంటారు. ఓకే సో మెటల్ చూస్తే గోల్డ్ లాగా అనిపిస్తుంది, ఇది యాక్చువల్లీ నాట్ గోల్డ్. ఓకే నాట్ ఈవెన్ గోల్డ్ ప్లేటెడ్. ఓకే సో నార్మల్ మెటల్ ఉంది. చూడటానికి ఏంటంటే మన కాపర్ గోల్డ్ అలా కనిపిస్తుంది. అవును ఇది 2003. అది 2003లో యునైటెడ్ కింగ్డమ్ యూరో కాయిన్స్, నాట్ పౌండ్ కాయిన్స్. ఈ మూడు ఏంటంటే పౌండ్ కాయిన్స్, అది యూరో కాయిన్. ఓకే ఇది వచ్చేసి మన ఆస్ట్రేలియా వాళ్ళు ఇష్యూ చేసిన కాయిన్, లూనీ టూన్స్ అని వాళ్ళ స్పెషల్ ఎడిషన్ లాగా ఇష్యూ చేసిన కాయిన్. ఇది వచ్చేసి $1 వాల్యూ, ఫేస్ వాల్యూ వచ్చేసి $1 ఉంటుంది. ఓకే దిస్ ఆల్సో సర్క్యులేటెడ్ కాయిన్, కాకపోతే ఏంటంటే అప్పుడు స్పెషల్ ఎడిషన్ లాగా ఇచ్చేస్తారు అనమాట. ఇంకొకటి వచ్చేసి నా దగ్గర జర్మనీ కాయిన్ ఉంది, జర్మనీ మార్క్స్ రిలేటెడ్ సెట్ అనమాట. ఇది 5 మార్క్స్. ఇక్కడ చూస్తే ఏంటంటే 5 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ 1 డాష్ మార్క్ అంటారు దాన్ని. మన 50 ఫెనింగ్ అంటారు, PFENNIG ఫెనిక్. యాక్చువల్గా ఫెనిక్ 50 ఫెనిక్ 10 5 2 1 అనమాట. ఇది ఒక సెట్. ఓకే ఇది నా ఫ్రెండ్ ఒకడు యూకే నుంచి జర్మనీ నుంచి వస్తూ నా కోసం తీసుకొచ్చారు. ఇంకొకటి వచ్చేసి మన ఐర్లాండ్ వాళ్ళది, ఐర్లాండ్ అనే కంట్రీ వాళ్ళది యూరో సెట్ అండి. ఇది 2 euros 1 euro 50 20 10 అలాగ ఉందన్నమాట. అన్ని వాల్యూస్ 8 కాయిన్స్ ఉన్నాయి, దట్ యూ కెన్ సీ దట్. అది 2006 వాళ్ళ సెట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కన్నా అన్నిటికన్నా స్పెషల్ కాయిన్స్ వచ్చేసి క్రౌన్ కాయిన్స్. ఓకే క్రౌన్ కాయిన్స్ అనేది ఏంటంటే ఈ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ స్పెషల్ ఈవెంట్స్ని కమెమరేట్ గుర్తుపెట్టుకోవడం కోసం ఇష్యూ చేసే కాయిన్స్ అనమాట. ఇది చూస్తే ఏంటంటే మన చార్ల్స్ ప్రిన్సెస్ డయానా రిలేటెడ్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రిలేటెడ్ కాయిన్ అది. ఓకే ఇక్కడ వచ్చేసి మన ఈపీ అనే కాయిన్ ఉంది. ఈ అంటే ఎలిజబెత్, పి అంటే ప్రిన్స్ ఫిలిప్ అనమాట. సో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కమెమరేట్ చేయడం కోసం చేసింది కాయిన్ అది. అలాగే మా కోరనేషన్ ఎన్ని సంవత్సరాలు అయిన దాని గురించి సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇష్యూ చేసిన కాయిన్ అది. సో అలాగే చూస్తే ఏంటంటే వాళ్ళ కాయిన్స్ ఇక్కడ వచ్చేసి విన్స్టన్ చర్చిల్ రిలేటెడ్ కాయిన్ ఉంది, విన్స్టన్ చర్చిల్ కాయిన్ అంటారు దాన్ని. సో ఆయన గుర్తుపెట్టుకోవడం కోసం చేసిన కాయిన్ అనమాట అది. ఇవన్నీ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ వాళ్ళు ఇష్యూ చేసిన కాయిన్స్. ఇక్కడ వచ్చేసి మన ఐల్ ఆఫ్ మ్యాన్ అని డిఫరెంట్ స్మాల్ ఐలాండ్
హియర్ యూకే, వాళ్ళు ఇష్యూ చేసిన కాయిన్స్ అనమాట. వాళ్ళు కూడా వేరియస్ అకేషన్స్లో రిలీజ్ చేసిన కాయిన్స్ ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇష్యూ చేశారు. చూస్తే ఏంటంటే 3 కాయిన్స్ మీకు సేమ్లా కనిపించవచ్చు, కానీ అవి 3 డిఫరెంట్ స్పోర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి మాస్కో ఒలింపియాడ్ గురించి. ఓకే, ఇది కూడా మాస్కో ఒలింపియాడ్ గురించే. అలా చూస్తే మీకు స్పోర్ట్స్ రిలేటెడ్ కాయిన్స్ కూడా, ఇది కూడా వింటర్ ఒలింపిక్స్ రిలేటెడ్ కాయిన్ దిస్ వన్. ఓకే, అలా వాళ్ళ దగ్గర ఇష్యూ చేసిన కాయిన్స్లో 10 కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇంకా చాలా ఇష్యూ చేసి ఉండొచ్చు, బట్ నా దగ్గరకు వచ్చేసి ఓన్లీ 10 ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇది ఒకటి ఏంటంటే ఇది స్పెషల్ కాయిన్, 5 pounds వాల్యూ దీన్ని. ఆ టైంలో 5 pounds ఫేస్ వాల్యూ అంటారు. క్వీన్ మదర్ 100th బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇష్యూ చేసిన కాయిన్ అది. ఇంకొకటి వచ్చేసి గ్వెన్సీ అని ఒక కంపెనీ, ఒక కంట్రీ, చిన్న స్మాల్ ఐలాండ్ కంట్రీ, వాళ్ళది 2 pounds కాయిన్ ఒకటి నా దగ్గర ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అని ఒక కంట్రీ కాయిన్. చూస్తానికి సిల్వర్ లాగా అనిపిస్తుంది కానీ బట్ దే ఆర్ నాట్ సిల్వర్ కాయిన్స్, రెగ్యులర్ కాయిన్స్. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఇది. ఇంకొకటి వచ్చేసి పలావ్ అనే స్మాల్ కంట్రీ. ఓకే, వాళ్ళ కాయిన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎగ్జాక్ట్లీ వచ్చేసి స్క్వేర్ లాగాను, ప్లస్ ఏంటంటే చూడడానికి కూడా డిఫరెంట్గా చూస్తే గ్లాస్ లాగా కూడా కనిపిస్తుంది మీకు. వెరీ గ్లాసీ లుక్ బట్ ఏంటంటే ఇట్స్ నాట్ సిల్వర్ కాయిన్ ఆర్ ఎనీథింగ్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నేను సిడ్నీలో ఉన్నప్పుడు కొన్న కాయిన్ ఇది. సిడ్నీ వాళ్ళు 2000 ఒలింపిక్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి గేమ్కి సంబంధించి ఒక కాయిన్ ఇష్యూ చేశారు. దాని ఫేస్ వాల్యూ వచ్చేసి $5. సో వాళ్ళ సపోజ్ ఒలింపిక్స్లో ఒక 200 గేమ్స్కి సంబంధించిన స్పోర్ట్స్ నడుస్తున్నాయి అనుకోండి, ప్రతి స్పోర్ట్కి సంబంధించి ఒక కాయిన్ ఇష్యూ చేశారు. నేను ఒక కాయిన్ సోర్స్ చేసుకోగలను ఆ టైంలో. అండ్ ఇట్ వాజ్ లైక్ దే వర్ సెల్లింగ్ ఇట్ ఫర్ $10 ఫర్ ఈచ్. $5 అయితే ఫేస్ వాల్యూ, $10 ఇది అందుకని ఎక్కువ యాక్చువల్లీ ఎందుకు కొన్నాను కూడా. సో అలాగే నేను ఒక కాయిన్ సోర్స్ చేసుకోగలను. సో దిస్ ఇస్ ద కంప్లీషన్ ఆఫ్ టూర్ ఆఫ్ మై కాయిన్ కలెక్షన్. చాలా అంటే మీ హార్డ్ వర్క్ కనిపిస్తుందండి. అంటే అండ్ దట్ టు 6 yearsలో ఇన్ని మీరు సంపాదించటం అంటే మీరు అదే పని మీద ఉంటారండి. ఇంకా మీరు ఇది ఫస్ట్ టైం ఎగ్జిబిట్ చేయటం అండి? ఇంకా ఎప్పుడైనా అసలు అంటే ఇవన్నీ మీరు ఎప్పుడెప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారండి? రెగ్యులర్గా చేయను, వన్స్ ఇన్ అ వైల్ కొత్త కాయిన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటిని మళ్ళీ తీసి ఆ ఏరియాలో కరెస్పాండింగ్ కంట్రీస్కి షీట్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టి జనరల్గా సెట్ చేయడం కోసం చూస్తాను. ఇప్పుడు నాకైతే మాత్రం ఇది చాలా అసాధ్యమైన టాస్క్లా ఉందండి. మీరు ఇందాక ఏదో మాటల్లోనే మీరు కావాలంటే అస్సలు మాకొద్దు అని అనుకుంటున్నాను నేను. ఇది చూసి ఇది కవర్ చేయటమే చాలా పెద్ద విషయంలా ఉంది నాకు. సో వెరీ హ్యాపీ అండి, సో ప్రౌడ్ దట్ మాకు తెలిసిన వాళ్ళల్లో ఒకళ్ళు ఇలా చేస్తున్నారంటే నేను ఎలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్నది నాకు తెలియట్లేదు. సో వెరీ గ్రేట్ అండి. అంటే అంత ప్యాషన్ని మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు, దాన్ని స్టిల్ కంటిన్యూయింగ్, దట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. అండ్ ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరికి మెమరీస్ ఉంటాయి. లైక్ ఏదో అనా చూస్తే ఒకరికి ఏదో ఇది రావచ్చు. ఇప్పుడు నాకు అన్నిటికంటే 5 పైసలు చూడంగానే చాలా చాలా పాతకాలం అన్నీ గుర్తొచ్చినాయి. 5 పైసలకి ఎన్ని వచ్చేవి, ఇంత మారిపోయింది, ఇలా గుర్తులన్నీ వచ్చినాయి అన్నమాట, చైల్డ్హుడ్ అన్నీ కూడా. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? హ్యాపీ. నాకు అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 100 members వచ్చారని నేను అనుకుంటున్నాను విజిటర్స్. సో ఫస్ట్ ఎగ్జిబిషన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఐ థింక్ అంతా బాగా జరిగింది. నేను అనుకుంటాం అంతా బాగా జరిగింది. ఎక్కడ నాకు తెలిసి తప్పు చేయడం కానీ ఏదైనా రాంగ్గా డిస్ప్లే చేయడం కానీ జరగలేదు. అంతా బాగా జరిగింది. జనాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా బాగా దే వర్ ఏబుల్ టు కనెక్ట్ అండ్ ఇంత పేషెన్స్తో మీరు వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. అంటే అది మీకు హ్యాపీగా అనిపిస్తుందా? అబ్బాయికి తీసేద్దాం అనిపిస్తుంది? ఇప్పుడు నేనే ఎక్కువ టైం తీసుకున్నాను అసలు. మనం జనాల కోసం, జనాలు ఎడ్యుకేట్ చేయడం కోసం, జనాలకి షోకేస్ చేయడం కోసం, నాట్ షో ఆఫ్ కాదు. జనాలకి తెలియగలదు ఇంత కాయిన్స్ ఎవరో చూడలేకపోవచ్చు. అసలు నేను వేరే కంట్రీస్ వదిలేయండి, అసలు మన కంట్రీ చూస్తేనే చాలా హ్యాపీగా ఉందండి. ఒక్కసారి ఐ డోంట్ నో, I'll try to ask them how they are feeling after seeing this. It's awesome. Yeah. Any childhood memories you felt after seeing this, and what do you have to say about him collecting all this? Yeah, it's an amazing thing. Like the way he has collected so many things, has a lot of passion, a lot of energy, like, and he has spent different lot of time also. Like, yeah. And the way he stores everything, and oh my God. The way he's explaining, he understands each and every details of the coin, right? That's true.
Each and every coin we go and ask about it. There is some story about it, some and story about the coin. Great and great. Palindrome and everything, all the details, final details. Yeah, very true. Just collecting is different, and his passion towards it is really, really great. And you have anything to say? I just came and Okay. huge collection was really amazing. Yeah. Super, Andy. Thank you so very much. And we are actually blessed to see your collection. థ్యాంక్ యూ. మీరు చేసే పని మీకే కాకుండా మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ కోటి గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ బ్యాగ్స్ ఓన్లీ ఫర్ దీస్ అండి, లేకపోతే మీరు కలెక్ట్ చేస్తున్నారా? బ్యాగ్స్ నేను మామూలుగా అమెజాన్లో కొన్నాను. ఓకే. ల్యాప్టాప్ బ్యాగ్స్ నాకు ఎందుకు అలా స్ట్రైక్ అయింది, ఎంత కరెక్ట్గా ఫిట్ అయినాయో చూడండి అసలు. ఈజిప్ట్ ఇది వచ్చేసి ఫాల్క్లాండ్ ఐలాండ్స్. ఇక్కడ ఫిజీ ఉంది. ఫిజీ స్టిక్కర్ బ్యాగ్ వచ్చేసింది కాబట్టి నేను ఫిజీ స్టిక్కర్ మళ్ళీ తీసుకుని బ్యాగ్ పెట్టాను. ఈ స్టిక్కర్ కొంచెం ఎందుకు నాకు అంత ఫాల్క్లాండ్ అనిపించలేదు. నేను పర్మనెంట్ బాగా ఏదో చూడాలి. సో ఏంటంటే ప్రస్తుతం నేను వీటిని కౌంట్ చేసుకోవడం మొదలుపెట్టాను. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 2 బ్యాగులు రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా చక్కగా ఒక సూట్ కేస్ లాగా ఇందులో పెట్టేసుకుంటున్నారు అనమాట. If you like this video, please do like, share and subscribe. Thanks for watching, guys. Take care. Bye bye.